నేను ప్రొఫెసర్ రాజేందర్ సింగ్, జాయింట్ డైరెక్టర్ హైయర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ప్రొఫెసర్ మోహన్ సింగ్ గారి యొక్క అల్లుడిని కూడా. మేము ఆ రోజుల్లో యూనివర్సిటీ డేస్ లోపల దాదాపు 1983 లోపల ఇక్కడ జాయిన్ కావడం అనేటువంటి జరిగింది యూనివర్సిటీలో. ఆ రోజు మా మామగారు డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ స్టూడెంట్స్ అఫేర్స్ ఉండేది. రకరకాలైనటువంటి సమస్యలు విద్యార్థులకున్న వారి లోపల ఉండేటటువంటి ఓపిక, మరి అదేవిధంగా వారి లోపల ఉండేటటువంటి గైడెన్స్ తత్వం అనేటువంటిదే ఈరోజు నేను కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. దాదాపు ఒక 8 పుస్తకాలు, ఒక 25 రీసెర్చ్ పేపర్లు రాయగలిగామంటే వారి యొక్క స్ఫూర్తి ఎంతోమంది విద్యార్థులకు వారి స్ఫూర్తి ప్రదాత. ఈరోజు చాలా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మల్కాజ్గిరి, మరి అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హిందీ ఈరోజు నేషనల్ సెమినార్ చేయడం అనేటువంటిది, వారి రచనల పైన మరి కూలంకషమైనటువంటి చర్చలు, మరి దాంతోపాటు విమర్శలు అనేటువంటివి కూడా మనకి ఇక్కడ ఆ టాపిక్ అనేటువంటిది ఎంచుకోవడము, అనేక రాష్ట్రాల నుంచి వివిధ ప్రొఫెసర్స్ అనేటువంటిది ఇక్కడ రావడం అనేటువంటిది. మరి అదేవిధంగా వారు ఈరోజు ఒక టీచర్ నుండి, సామాన్యమైనటువంటి ఒక సింగిల్ టీచర్ నుంచి ఈరోజు ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా వారి లోపల మేము చవి చూసినటువంటిది అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ముఖ్యంగా ఈజ్ ద మ్యాన్ ఆఫ్ గ్రాస్ రూట్ లెవెల్. ఆయన ఎప్పుడు కూడా గ్రాస్ రూట్ లెవెల్ అటిట్యూడ్నే అభిమానించేటటువంటి తత్వము. పారాషూటింగ్ అనేటువంటి ఏ రకంగా అయితే దాన్ని వ్యతిరేకించేటటువంటి తత్వం వారి లోపల ఉండేది. కాబట్టి కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఈరోజు యువతకు కూడా వారి యొక్క రచనలు, వారి యొక్క సూచనలు, వారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి రీసెర్చ్ పేపర్స్ అనేటువంటివి కూడా యువతకు మార్గదర్శకం అవుతాయని, మరి అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఆ రోజుల లోపల నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండేటటువంటి ఎన్టీ రామారావు గారికే వారు ట్యూటర్గా పనిచేయడం అనేటువంటిది, ఆ సింప్లిసిటీ అనేటువంటిది వారి లోపల గొప్పతనము. చాలా సంతోషము ఆర్గనైజర్స్కి, ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి యొక్క సౌజన్యంతో, మరి డిపార్ట్మెంట్ ఆఫ్ హిందీ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అనేటువంటిది స్ఫూర్తి ప్రదాయకము. అనేక మంది విద్యార్థులకు, రీసెర్చర్స్కు ఇది ఒక మంచి వేదికగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.